చెప్పాలి, సెక్రటరీ లేడు, పోలీస్ ఆఫీసర్ చెప్పారన్నారు. పోలీస్ ఆఫీసర్ చెప్పే రైట్ ఏముంది, నాకు కాగితం చేయమండి అన్నాను. ఆ కాగితం ఇలా తర్వాత లేదన్నారు. తర్వాత ఆయన దిల్ రాజు గారు మాట్లాడారు. దిల్ రాజు గారు మాట్లాడితే అదేం లేదు సార్ పెట్టుకోవచ్చు అండి అన్నాడు. మళ్ళీ అదే మాట వినిపించాను. వినిపించి నారాయణ కూడా వినిపించా. వినిపించినాక ఓకే నాకేం లేదండి అబ్జెక్షన్ లేదన్నారు. వీళ్ళు ఎక్కడ ఏం తప్పు చేశారంటే 4977 మంది రాసాం, 3000 మంది వస్తారు అన్నారు. అసలు ఎప్పుడన్నా ఛాంబర్ మీరు ఎన్నోసార్లు వచ్చి ఉంటారు, ఎలక్షన్స్ కూడా కాదు. అదే సార్ ఎలక్షన్స్కి రారు. అసలు ఎంతమంది పడతారు సార్? 300 మంది పడతారు, 200 మంది పైన జనరల్ బాడీకి. ఇవాళ అలాంటి ప్లేస్లో 3000 వస్తామని తప్పుడు ఇవ్వటం అది ఇంటెన్షన్ ఉందా వాలంటీర్గా ఉందా తెలియదు. ఇప్పుడు మీరు పోలీస్ పర్మిషన్ అసలు పెట్టకూడదు. మనం ఏ రోజు ఎలక్షన్ ఎప్పుడు పెడతాం? ఎలక్షన్ అప్పుడు పెడతాం. పోలీసులు ఎప్పుడు ఎలక్షన్ టైంలో వస్తారు. ఎందుకు? ఆవేశకోవేశాలు ఏమైనా అవుతాయి అని. జనరల్ బాడీకి ఎప్పుడు పెట్టరు కదా. వీళ్ళు పంపించారు, కావాలని పంపించారు. దాంట్లో కూడా ఏమని రాశారు వీళ్ళు? టేక్ ద కన్సర్న్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నారు. కన్సర్న్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఎవరు చెప్పడానికి? అది వదిలేద్దాం. అసలు ఫిలిం నగర్ ఉన్నది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు. ఇట్ ఈస్ మన ఎలక్షన్లో మనకి అక్కడేం లేదు ఎలక్షన్. జూబ్లీహిల్స్లో కొన్ని ఏరియాల్లో ఉంది. వీఆర్ నాట్ అండర్. వీళ్ళు రాంగ్గా చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎలక్షన్ కమిషన్లో ఉంటే ఫోన్ చేసి అడిగితే అసలు మీది కాదు అన్నారు. తర్వాత పోలీసు వాళ్ళకి ఎలా చెప్తారు? వాళ్ళు నేను అడిగాను రాత్రి, సార్ 3000 మంది అంటే నేను అడిగాను సార్ అసలు ఎలా పడతారు అన్నాను. లేదు సార్ ఈసారి వస్తారు సార్ అన్నారు అన్న. అన్న తర్వాత నా దగ్గర అప్పుడు డేటా తీసుకోలే, పొద్దున్న డేటా తీసుకున్నా. 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాల నుంచి వచ్చారు. చూస్తే హైయెస్ట్ వచ్చింది 126 మంది ఒక సంవత్సరం. అవునా? ఇక 110 మంది, 111 మంది, 90 మంది, 97 మంది, 53 మంది, 63 మంది. లాస్ట్ అయితే మొత్తం లిస్ట్ ఉంది సార్. తీసుకున్నాను అఫీషియల్ గానే పొద్దున వెళ్ళి. దిస్ ఈస్ ద లిస్ట్. సో హైయెస్ట్ అనేది 120 మంది, 126 మంది, 126 మంది ఇప్పటి వరకు వచ్చింది. అది 2011లో సార్. 11, 12, 10, 11లో 111 మంది, 14, 15లో 103 మంది, మళ్ళీ 17, 18లో 103 మంది. 100 దాటిందే 4-5 అంతే. మిగతాయి మొన్న లాస్ట్ 2 years అయితే 62 మంది, 53 మంది. లాస్ట్ ఏది 2023, 24, 24, 25 ఇది ఏది ఎలక్షన్ జరిగితే. ఎలక్షన్ జరిగినప్పుడు ఇంకా తక్కువ ఉంటుంది. ఈ ఎలక్షన్ జరిగినవి కూడా తీసుకున్నారమ్మా. సో అంటే పోలీసు వాళ్ళకి తప్పుడు సాక్ష్యమే కదా. ఇప్పుడు 3000 మంది వస్తారంటే వాళ్ళు భయపడతారు కదా. నేను మాట్లాడాను, మాట్లాడితే అన్నారు సార్ 30 మీటింగ్స్ జరుగుతున్నాయి సార్, అన్ని చోట్ల పోలీస్ బందోబస్తు వెళ్ళడానికి కష్టం, మా కొన్నాళ్ళని కూడా డిప్లాయ్ చేశారు. సార్ 100 మంది 110 మంది మనకి కావాలంటే 4 కానిస్టేబుల్ సార్. అసలు ఎప్పుడు పిలవాలా ఇంతవరకు లైఫ్లో పిలవాలా, ఇంతవరకు పిలవాలా ఎలక్షన్ తప్పితే. జనరల్ బాడీకి అసలు ఎప్పుడు పిలవాలా. మీ పైన హాల్లో ఒకవేళ మీరు అనుకుందాం, మీరు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెడతాం కదా, ఇటు పోలీసు వాళ్ళు ఒక ఇద్దరు ఈ మెట్ల దగ్గర, ఒక ఇద్దరు లిఫ్ట్ దగ్గర ఉంటే ఇంకేముంది సరిపోద్ది. అంటే తప్పుడు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? 4950 అంటే 5000 మంది మెంబర్స్ పంపించేసామండి. పంపించింది అబద్ధం. 2700 ఇదిగోండి వాళ్ళు కట్టింది, ఇదిగో చూడండి సార్, 2757 మందికి డబ్బులు పంపించారు కట్టినట్టు. చెప్పటం ఏం చేశారు, 4976 మంది పంపించామన్నారు. ఈ 2 లెటర్లు పోస్ట్ చేశాను పొద్దున. సిఐ గారికి పెట్టాను, ఏసీపీ గారికి పెట్టాను. అంటే మీరు ఇస్తే వాళ్ళని పోలీసు వాళ్ళని మనం ఎలా తప్పడతాం? అంటే వాళ్ళకి అఫీషియల్గా వచ్చిందే వాళ్ళది అది కదా. నేను పొద్దున పోయి ఇచ్చొచ్చా, స్టేషన్లో పోయి ఇచ్చొచ్చా, పోలీస్ స్టేషన్లో ఇచ్చొచ్చాను సంతోష్ గారికి. వాళ్ళు ఆర్డర్ కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఇలా మీరు 5000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంతమంది మేము ఇవ్వలేము, 4000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అనేది రాశారు పైన. నిన్న రాత్రి డ్రామా చేసి లేదని చెప్పి మళ్ళీ నేను పెట్టించి పోలీసు వాళ్ళతో మాట్లాడి దిల్ రాజు గారు రికార్డ్ చేసింది కూడా ఉంది, వినిపించమన్నాడు అన్నాడు ఆయన. నేను మాట్లాడాను, ఏం అక్కర్లేదు పెట్టుకోండి, మీరు కూడా వెళ్తున్నారు కదా సార్ ప్రజెంట్ అవ్వండి అని అన్నారు. ఇలా అయితే ఇప్పుడు ఎన్నో మీటింగ్లు జరుగుతున్నాయి, 1000 మంది. వాళ్ళు ఒకటే అన్నారు, ఎక్కడ 1000 మంది కన్నా రావట్లేదు సార్, మీకు 4000 మంది వచ్చేటప్పుడు మాకు ఎక్కడ అని వాళ్ళు అన్నారు. 30 మీటింగ్లు జరుగుతున్నాయి. మనం తప్పుదావ పెట్టకూడదు కదా.
పోలీసులు మనకు కాపాడటం కోసం ఉన్నారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం ఉన్నారు. మనమేం అడిషనల్గా అడగలేదు కదా, ఇది రాయటమే తప్పు కదా, అది బాధ్యత ఎవరిది? నేను అడిగాను యాజ్ ఏ ప్రెసిడెంట్గా. ఆయన అంటే లేదు సార్ ప్రెసిడెంట్ గారు చెప్పారు అందుకని. నువ్వు ఎలా చెప్తావు కాగితం లేకుండా? నువ్వు ఓన్లీ కస్టోడియన్, నువ్వు అడ్మిన్. అతను రిటైర్డ్ పర్సన్ కంటిన్యూ అవుతున్నాడు. ఇద్దరు ట్రెజరర్ కాదు ఫైనాన్స్ చూసే అతను, వీళ్ళిద్దరు టైం అయిపోయింది, పీరియడ్ ఎక్స్టెన్షన్. ఇంకెవరో వీళ్ళే రన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తే నేను అడిగా రాత్రి, ఇది ఇవ్వడానికి కూడా గంట సేపు పట్టింది నాకు, ఇవ్వలా. మీరు ఎలా పెడతారు? మీరు అధికారం ఏముంది? రూల్ ఏంది? రూల్ తెలుసు కదా, మాకంటే తెలియదు సార్. నాకంటే ఇన్ని సంవత్సరాలు చేశాను తెలుసుది. కొత్తగా వచ్చారు ప్రెసిడెంట్ గారు, ఆయన ఛాంబర్ ఇది తెలియదు. చెప్పాల్సిన బాధ సార్, రూల్ ఇది సార్, దీని ప్రకారం చెయ్యకూడదు అని చెప్పాలి. నేను తప్పు చేస్తున్నా కూడా, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు సార్, సీఎం గారు నేను చేయండి, మినిస్టర్ గారు చేయండి అంటారు సార్, రూల్ పొజిషన్ ఇది అని చెప్పాలి. చెప్తున్నారా లేదా? రూల్ ఇలా ఉందని. సో రూల్ని బట్టి ఎలా చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కూడా చెప్పాలి కదా. మరి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం మాట్లాడట్లా.